ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు అరెస్ట్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుంది. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో గుంటూరు పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకోవడం రాజకీయ వర్గాల్లో వేడిని పెంచింది. ఈ పరిణామంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే అంబటిని వేధిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. అంబటి రాంబాబు అరెస్ట్ వార్త తెలియగానే తాడేపల్లిలోని తన నివాసం నుంచి వైఎస్ జగన్ హుటాహుటిన గుంటూరు సబ్ జైలుకు బయలుదేరారు. తమ పార్టీ నేతలపై వరుసగా జరుగుతున్న దాడులు, అక్రమ అరెస్టులను ఆయన తీవ్రంగా ఖండిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని ప్రశ్నించే గొంతుకలను అణచివేసేందుకు ప్రభుత్వం పోలీసు వ్యవస్థలను వాడుకుంటుందని జగన్ ధ్వజమెత్తారు. గుంటూరు జైలు వద్దకు జగన్ చేరుకుంటున్నారనే సమాచారంతో భారీ సంఖ్యలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు అక్కడికి చేరుకున్నారు. దీంతో జైలు పరిసర ప్రాంతాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా తిరుమల లడ్డు వ్యవహారంపై జరుగుతున్న చర్చల సమయంలో అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అయితే తనను రెచ్చగొట్టినందుకే తనను స్పందించాల్సి వచ్చిందని, తాను కారుపై దాడి జరిగినప్పుడు ఆత్మరక్షణ కోసం మాట్లాడానని అంబటి వివరణ ఇచ్చినప్పటికీ పోలీసు అరెస్టు వైపు మొగ్గు చూపడం గమనార్హం. జైల్లో ఉన్న అంబటి రాంబాబును జగన్ పరామర్శించి ఆయనకు ధైర్యం చెప్పనున్నారు. ఈ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక గళం విప్పేవారికి లక్ష్యంగా చేసుకుని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. అంబటి రాంబాబు కుమార్తె కూడా ఈ అరెస్టును ఖండిస్తూ తన తండ్రికి ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేయడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. జగన్ పర్యటనతో గుంటూరు జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పోలీసులు అంబటిని ఎప్పుడు కోర్టులో హాజరుపరుస్తారు, తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. వైఎస్ జగన్ స్వయంగా జైలుకు వెళ్లడం ద్వారా తన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటారనే బలమైన సంకేతాన్ని పంపారు. వైసీపీ వర్గాల సమాచారం ప్రకారం ఈ అక్రమ అరెస్టులపై న్యాయ పోరాటం చేయడమే కాకుండా ప్రజల్లోకి కూడా తీసుకెళ్లాలని జగన్ భావిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు గురి చేసినా భయపడే ప్రసక్తే లేదని అంబటి రాంబాబు జైలుకు వెళ్లే ముందే స్పష్టం చేయడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అటు అధికార కూటమి నేతలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా అంబటి అరెస్ట్, జగన్ జైలు పర్యటన ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపులకు దారితీసేలా కనిపిస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.